ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. చాలామంది మరి 100 స్క్వేర్ యార్డు 150 స్క్వేర్ యార్డు చిన్నగా అవుతుందన్న వాళ్ళ కోసం ఈరోజు 170 గజాల ప్రాపర్టీ, అది కూడా తక్కువ బడ్జెట్లో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మరి డైమెన్షన్ చూస్తే కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, డెప్త్ వచ్చేసి 51. మరి 51 అనేది మనకు 170 గజాలలో మరి 2 BHK చాలా స్పేషియస్గా విశాలంగా ప్రాపర్టీ అయితే ఉన్నది. దీనికి వచ్చేసి బోరు వాటరు, అలాగే మరి మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవైలబుల్లో ఉన్నది. మెట్లు ఏదైతే చూస్తున్నామో మెట్ల కింద మరి అడిషనల్గా వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ విషయంలో చూడొచ్చు, ఈ ఏరియాలో ఈజీగా కూడా ఇన్నోవా క్రిస్టా కానీ మరి పెద్ద వెహికల్ కమర్షియల్ వెహికల్ పెట్టుకున్నా కూడా మరి 2 వీలర్ కూడా పార్కింగ్ పెట్టుకోవడానికి ఈ హౌస్కి అయితే మరి స్పేస్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు, యూపీవీసీ వాటర్ ప్రూఫింగ్తో ఉన్న మరి ఫాల్ సీలింగు, ఏదైతే వాల్స్ చూస్తున్నామో వాల్స్కి వచ్చేసి మరి టైల్స్, నార్త్ సైడు 1.5 feet 2 feet గల్లీ, సెట్ బ్యాక్లు అయితే వదిలేసి హౌస్ అయితే మరి 100% హౌస్ అయితే మరి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ చూడొచ్చు, ఈస్ట్ ఫేసింగ్ ఏదో చూస్తున్నామో ఈస్ట్ వచ్చేసి మరి ఇండియన్ టేక్ వుడ్తో చేసిన మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి సింహదారం అయితే మరి మెయిన్ డోరు ఇన్స్టాల్ చేశారు. హాల్ విషయానికి వస్తే 4 మూలలో స్క్వేర్లో మరి కింద చూడొచ్చు, మంచి కింద వచ్చేసి మరి హై క్వాలిటీ గ్రెనైటు, ఫాల్ సీలింగు, మరి మంచి లైట్ కలర్స్, రాయల్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, మంచి లైట్ కలర్స్ ఏదైతే చూస్తున్నామో మరి హాల్కు ఈ ఏరియాలో మరి డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకునే మరి హాల్కు పక్కన చూడొచ్చు ఆర్చ్ కూడా మరి వుడ్ కలర్ తోటి మరి ఆర్చ్ కూడా ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. కింద మంచి హై క్వాలిటీ గ్రెనైటు, పైన చూడొచ్చు మంచి ఫాల్ సీలింగు, కలర్స్ కూడా మంచి హై క్వాలిటీ మరి రేషన్ పెయింట్, రాయల్ పెయింట్స్ అయితే వేసి మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియా మీరు 4 మూలలో స్క్వేర్లో ఉంది కాబట్టి టీవీ యూనిట్, ఎంత పెద్ద టీవీ కూడా మీరు ఈజీగా కూడా టీవీ పెట్టుకోవడానికి, మరి సోఫా సెట్స్, చైర్స్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి మరి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో మరి డైనింగ్ టేబుల్ వేసుకున్న ఈ ఏరియాలో మరి సింకు, మరి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి వచ్చేసి 2 bedrooms మరి 3 washrooms అయితే మరి అవైలబుల్లో ఉన్నాయి. 2 bedrooms 3 washrooms ఉన్నాయి. కిచెన్ విషయానికి వస్తే కిచెన్ ఇద్దరు ఇందులో ముగ్గురు ఉండి కూడా మరి వంట చేసుకోవడానికి చాలా స్పేసెస్గా కిచెన్ చూడొచ్చు. మరి కిచెను మరి గ్రెనైట్తో కూడుకున్న మోల్డింగు, అలాగే టైల్స్, హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. కిచెన్కు పక్కనే పూజ గది కూడా మరి సపరేట్గా డోర్ అయితే పూజ గదికి డోర్ ఇవ్వడం, మరి ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవడానికి అనుగుణంగా ఉన్నది. మరి డైమెన్షన్ ఏ ప్రాపర్టీ తీసుకున్నా మనకు డైమెన్షన్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఎక్కువ ఉన్నందున మరి బెడ్రూమ్ సైజెస్ కానీ, హాల్ కానీ, డైనింగ్ సెక్షన్ కానీ చాలా స్పేసెస్గా వచ్చింది. ప్రైస్ విషయానికి వస్తే కూడా చాలా తక్కువ ప్రైజు. ఈ ఏరియాలో మరి 1 crore 120 వరకు అయితే ప్రైస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి 96 లక్షలు అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 96 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది కూడా మరి స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 80 నుంచి 90% వరకు కూడా ఈ ప్రాపర్టీ పైన లోన్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎక్స్ట్రా మెటీరియల్, ఎక్స్ట్రా సామాన్ కూడా ఉన్నా కూడా మరి పెట్టుకోవడానికి మరి గ్యారేజ్లా ఒకటైతే మరి స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ చూసుకోవచ్చు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేసెస్గా ఉన్నది. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 12/14, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మరి 12/14, మరి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 14/14. మరి ఇంత పెద్ద బెడ్రూమ్ సైజెస్ అంటే మీకు ఈజీగా కూడా మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు. ఇందులో మరి మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి అటాచ్డ్ వాష్రూము, కామన్ వాష్రూము, అలాగే అవుటర్స్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గల్లీలో కూడా ఒకటి అడిషనల్గా వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు పక్కనే చూసినట్టయితే ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో వచ్చేసి మీకు వెస్టర్న్ రావడం జరుగుతుంది. 2 వెస్టర్న్, అలాగే ఒకటి ఇండియన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మరోసారి చూసినట్టయితే
ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. చాలామంది మరి ఈస్ట్ ఫేసింగ్ అడిగారు మన కస్టమర్ కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 25 ఫీట్ రోడ్, అది కూడా సీసీ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, బోర్ వాటరు అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నియర్ బైలో కూడా చూసుకున్నట్టయితే స్కూల్స్, హాస్పిటల్స్, మరి ఆన్లైన్ సర్వీసెస్ అయితే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మరి ఎల్బీనగర్ నుంచి కూడా మరి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఎల్బీనగర్కు మరి 9 కిలోమీటర్ అంటే మీరు ఆల్మోస్ట్గా ఒక 15 మినిట్స్లో అయితే మీరు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి అయితే చేరుకోవచ్చు. మరి నియర్ బైలో డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే టీసీఎస్ ఆదిపట్ల సాఫ్ట్వేర్ కంపెనీకి, టాటా ఏరోస్పేస్కు ఔటర్ రింగ్ రోడ్కు 10 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. మరి టీసీఎస్ ఆదిపట్ల టాటా ఏరోస్పేస్ అయితే మరి ఈ ఏరియాలో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే ఫ్యూచర్లో కానీ మరి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో దీనిపైన మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎగ్జాక్ట్లీ లొకేషన్ విషయానికి వస్తే బడంగ్పేట్ మున్సిపాలిటీ ఇప్పుడైతే మరి జిహెచ్ఎంసీలో కూడా మరి బడంగ్పేట్ అయితే విడుదలైందని చెప్పుకోవచ్చు. బడంగ్పేట్లో వచ్చింది ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్డు బాలాపూర్ నుంచి మరి ఆదిపట్ల పోయే 150 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో 150 ఫీట్ రోడ్కు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాలనీ వచ్చేసి చాలా పీస్ఫుల్గా స్పేసెస్గా ఉంటుంది. ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా అయితే ఈ ఏరియా అయితే మొత్తం ఫామ్ అయిపోయినది. ఈ ఏరియాలో అందరూ మరి ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మంచి అఫీషియల్గా ఉంటుంది కాలనీ కూడా. ఈ ఏరియాలో మరి 40 నుంచి 45,000, 43,000 అయితే ఫర్ స్క్వేర్ అయితే రన్ అవుతుంది. సో మరి 96 lakhs అనేది చాలా రీజనబుల్ ప్రైజు. మరి ఈ ప్రాపర్టీ మన కుబేర ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకున్న వాళ్ళకైతే 25,000 రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మరి 25,000 రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కమిషన్ ఉంటుంది. అలాగే మరి ఈ జనవరి మంత్లో మీరు ప్రాపర్టీ బుక్ చేసుకున్న వాళ్ళకైతే 10 grams సిల్వర్ కానీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ ప్రాపర్టీ పైన కూడా మీరు కమిషన్ 1%, 2% అయితే ఎలాంటిది పే చేయని అవసరం లేదు. జస్ట్ 25,000 పే చేస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని గమనించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.